వెల్కమ్. మామిడికాయ పచ్చడి నోరూరించే పచ్చళ్ళు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి. అమ్మ ఆవకాయే కాదు, పచ్చళ్ళు కూడా ఎన్నిసార్లు తిన్నా బోరే కొట్టదు. సరే, ఇవాళ అయితే సింపుల్గా అమ్మమ్మ చేసే సూపర్ టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే చూద్దాం. వేడి వేడి అన్నంలోకే కాదు, ఏ టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందిలే. చూద్దామా? చలో. దానికోసం ముందుగా కావాల్సినన్ని మామిడికాయలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక పెద్ద సైజు మామిడికాయతో పచ్చడి చూపిస్తాను, చూసేద్దాం. తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే తీసుకున్న మామిడికాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు నేను తీసుకున్న మామిడికాయకైతే 2 గుప్పెళ్ళ పల్లీలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. తీసుకున్న మామిడికాయ ముక్కల కంటే ఈ పల్లీలు ఎక్కువగా వేసుకున్నట్టయితే మామిడికాయ పచ్చడి అన్న ఫ్లేవర్ మొత్తం పోయి పల్లి పచ్చడిలా ఉంటుంది. కాబట్టి మామిడికాయ ముక్కల కంటే తక్కువగా పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ పల్లీలు బాగా లోపల దాకా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి రుచి మొత్తం ఈ పల్లీలను వేయించడంలోనే ఉంటుంది. ఎంత ఓపిక్గా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. చూడండి, పల్లీలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఈ పల్లీలు చల్లారేలోపు అదే కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు, ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి. తీసుకున్న మామిడికాయ ముక్కల్లోని పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిరపకాయలని తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలను కూడా ఒక 10-12 దాకా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఎండుమిరపకాయలు వాటి గింజలు రంగు మారి కరివేపాకు వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు క్రిస్పీగా అయ్యి గింజలు కూడా రంగు మారి ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు రెడీ, పల్లీలు కూడా రెడీ కదా. ఇవి చల్లారేలోపు ఇందాక వేయించుకున్న పల్లీల నుండి పొట్టు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు ఈ ఎండుమిర్చి వలన కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. తక్కువైతే తర్వాత చూసుకుందాం. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు సమంగా మెదగడానికి కింద ఉన్న పల్లీ పొడి ఈ మామిడికాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి మిక్సీ తిరగడానికి ముక్కలు మెదగడానికి సరిపడా నీళ్లు కూడా వేసి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ముక్కలు అక్కడక్కడ కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల గ్రైండ్ చేశాక ఇవి పేస్ట్లా అవ్వకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా గ్రైండ్ అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మరీ ఎక్కువ గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చగా గ్రైండ్ అవ్వాలి. వీటితో పాటుగా ఇందాక గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ పచ్చడి రోట్లో చేసినంత రుచితో ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి వేసి కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని మళ్ళీ గ్రైండ్ చేసి ఈ పచ్చడిలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ కారం ఎక్కువ ఉంది అనిపిస్తే నెయ్యి వేస్తే కారం తగ్గిపోతుంది. రైస్లో కాస్త నెయ్యి వేసి పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి తీసుకున్న పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉప్పు వేసి ట్రై చేస్తే మాత్రం పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకే కాదు, ఏ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. రాగి ముద్దలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ के लिए फिर मिलेंगे. थैंक यू.